పొద్దున లేస్తాం, ఇల్లు వాకిలి ఊడుసుకుంటాం, సుక్కల ముగ్గో గీతల ముగ్గో ఏదో ఒకటి వేసుకుంటాం. ఎవ్వళ్ళు చెప్పకుండానే మన ఇల్లు మనం నీట్గా పెట్టుకుంటాం. కానీ రోడ్ల మీద మాత్రం ఎక్కడ పడితే అక్కడ శతవారేస్తూ ఉంటాం. ఇంటి మీద ఉన్న శ్రద్ధ ఊరి మీద ఉండదు. అందుకే ఏపీలో సీఎం సారే నెలకో ఊరుకు పోయి శుభ్రంగా పెట్టుకోవాలని ప్రచారం చేస్తుండు. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఊర్లో ఉన్న చెత్తనే కాదు, మనసులలో ఉన్న చెత్త కూడా సాఫ్ చేయాలి చేసుడే అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి సారు. మరిగా ఇంటిని చూస్తేనే తెలుస్తుంది ఇంటి పెద్ద పంతనం అన్నట్టు రాష్ట్రం అంతా చెక్కున మెరిస్తేనే కదా ముఖ్యమంత్రి సారుకు నలుగుట్లే గౌరవం. అందుకే గిట్ల తాపకో జిల్లాకు పోయి స్వచ్ఛంగా పెట్టుకోవాలని చెప్తున్నాడు అన్నట్టు. ఈసారి పల్నాడు జిల్లా మాచర్ల దిక్కుపోయిండు సారు. తొలతగా మీటింగ్ కాడ ఏమేం సామాన్లు పెట్టిండ్రు ఏం కథ అనేది చూసినాక ముచ్చట్లు జోరుగా నడిచినాయి. పల్నాటి గడ్డ పౌరుషానికి అడ్డా కాబట్టి సారు కూడా గదే తీరుగా మాట్లాడిండు. ఎగస్పాటి వాళ్ళకు గట్టిగానే ధమ్కీలు ఇచ్చిండు. రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్న పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి నేను 14లో ముఖ్యమంత్రి కాదు 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. 2014 లెక్క కాదు, ఇప్పుడు దేంట్లోనైనా బారాబారు ఉంటుంది వ్యవహారం అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. మాచర్ల ప్యాన్ పార్టీ లీడర్లను మంచిగానే అరుచుకుండు. ఇక అది అట్లుంటే చెరువు కాడ సాఫ్ సఫాయి కార్మికులతో కలిసి తాను కూడా ఓ చీపురు అందుకొని ఉడిసిండు. కార్మికుల కష్ట నష్టాలు ఏంటివో అడిగి తెలుసుకున్నాడు. అన్నిటికి మించి రోడ్ల మీద చెత్తనే కాదు, మనసులల్లో పేరుకున్న చెత్తను కూడా అడుగుతానన్నాడు. చూడర్రే, గాముచ్చటనే ఇప్పుడు ఇంటర్నెట్లో భలే తిరుగుతాంది.